హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ రొటీన్ అన్నమాట. అందరికీ ఆడవాళ్ళకు ఉండే పనులే, ఇంకా చేసుకునే పనులే కదా అని స్కిప్ చేసి అయితే వెళ్ళిపోకండి. పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనకైతే మార్నింగ్ అయితే లేవగానే వాకిలి ఉడ్చుకొని ఇంకా బయట కడుక్కొని ముగ్గు వేసుకోవడమే కదా. ఇంకా నేనైతే మార్నింగే వాకిలి అయితే కడిగాను అన్నమాట. కానీ ముగ్గు వేయడమే లేట్ అయింది. ఎందుకంటే తడిగా ఉంది కదా, కొంచెం ఆరాక వేద్దామని అయితే తర్వాత వేస్తున్నాను. ఇంక ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొని తూడ్చుకున్నాను. ఇంకా గడప పైన కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. వాకిట్లో ముగ్గు పెట్టడం కూడా కంప్లీట్ అయింది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అయితే తామర పుష్పాల ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాము. చూడండి, మా కిచెన్ అయితే ఇంకా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. డైలీ నైటే బాసలు తోముకొని స్టవ్ దగ్గర అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. మీరు ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నాకు నైటే క్లీన్ చేసుకుంటే కొంచెం ఇంకా కిచెన్లో లైట్ వేయగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిందనమాట. ఇంక అన్న అయితే వీడియో తీయలేదు. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ తాగొద్దు అనుకుంటాను, కానీ టీ తాగకపోతే నాకైతే తలనొస్తుంది. ఇంకా పొద్దున సాయంత్రం అయితే టీ తాగడం అయితే అలవాటు అయిపోయింది, ఒక వ్యసనంలాగా. ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ దుబ్బమిర్చి అయితే కట్ చేస్తున్నాను. దుబ్బమిర్చి కర్రీ అయితే వండక చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల తర్వాత అయితే వండుతున్నాను అనమాట. ఒకసారి అయితే కర్రీ వండాను, కానీ అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వండలేదు. ఇంకా ఈరోజు అయితే మసాలా తోటైతే వండుదామని ట్రై చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా చెరుక్కొని అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే రోజైతే చెరుగుతాను కదా, ఎందుకంటే అందులో కొంచెం తవుల్లాగా వస్తుంది. మేమైతే ఊరు నుంచి తెచ్చుకున్న బియ్యం అనమాట. అందుకోసమే చెరుక్కొని ఇంకా కడిగి కాసేపు అయితే నానబెట్టి అయితే వండుతాను అనమాట. ఇంకా తెల్లగా బాగుంటుంది. ఇంకా కర్రీ కోసం అయితే కొన్ని పచ్చి కొబ్బరి, పల్లీలు, ధనియాలు అయితే వేయించుకుంటున్నాను. ఇందులో పచ్చి కొబ్బరి కాకుండా వెండి కొబ్బరి వేస్తే బాగుంటుంది అంటారు, కానీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడంలే అని ఇంకా పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నా. ఎండు కొబ్బరి కూడా ఇప్పుడు అయితే లేదనమాట. అందుకోసం ఎండు కొబ్బరి వేసి అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, టమాటో అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే కడాయి పెట్టుకున్నాను. టమాటాలు ఇంకా ఆనియన్స్ అయితే వేయించుకున్నాను కదా, అందుకోసం కొంచెం నల్లగా అయిందన్నమాట. ఇంకా నేనైతే కర్రీ అయితే ఇలా వండుతున్నాను. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి దుబ్బమిర్చిని కట్ చేసినవి కూడా వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకా కారం, ఉప్పు, కొంచెం మసాలా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మిశ్రమాన్ని కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మగ్గనివ్వాలి ఒక 10 మినిట్స్ వరకు అయితే. కొంచెం స్పీడ్ అయితే పెట్టాను అనమాట, అందరికి వండొచ్చులే కదా అని ఇంకా చూపించలేదన్నమాట. కర్రీ అయితే కంప్లీట్ అయింది, ఇంకా ఉడికిందనమాట. ఇంకా చపాతీ చేసుకుంటున్నాను. చపాతీ బాగుంటుందని చపాతీ అయితే చేస్తున్నాను. చాట్లో అయితే ప్లేట్ బోర్ వేసుకొని ఇంకా ఇలా పిండి వేసుకొని అయితే చేస్తున్నాను. ఎందుకంటే పిండి అయితే సైడ్లోకి పోతుంది కదా అని చాట పెట్టుకున్నాను, కానీ అయినా కూడా సైడ్లోకి అయితే పోతుంది, పీట లేదనమాట. అందుకోసం ప్లేట్ అయితే బోర్లించుకొని చేస్తున్నాను. అన్నీ చేయడం అయితే చూపించలేదు, అందరికీ చేయొచ్చిందే కదా అని ఇంకా చపాతీ అయితే కాల్చుకొని ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెడుతున్నాను. ఇంట్లో అయితే కారపూస చేశాను అనమాట, అది ఇంకా చపాతీ పెడుతున్నాను. కొంచెం మిక్చర్ ఉంటే మిక్చర్ కూడా పెడుతున్నాను. పొద్దున పాపం 6:45కి వెళ్ళారంటే మళ్ళీ 2:40, 2:30 అట్లా అవుతుంది వచ్చేసరికి. వచ్చేటప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్లో స్కూల్లో తింటారు కదా అని ఇలా 3 బాక్సులు అయితే పెడుతున్నాను. ఎండలు అయితే చాలా కొడుతున్నాయి కదా, అందరైతే వాటర్ అయితే ఎక్కువ తాగండి. ఇంకా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ కదా, ఇంకా పొద్దున్నే లేవాలి, అస్సలు లేవాలనిపించదు. హాఫ్ డే స్కూల్ ఎందుకున్నాయా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా పొద్దున్న ఆడావిడి చాలా ఉంటుంది. మన అందరికీ ఆడవాళ్ళకైతే రోజు ఉండేదే. పొద్దున్నే లేసి ఇంకా పిల్లలకైతే ఏదో ఒకటి చేసి పెట్టాల్సిందే. ఇంకా మన పిల్లలకంటే ఎక్కువైతే కాదు కదా. ఇంక ఈరోజు రొటీన్ అన్నమాట, మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఇంకా మీ పిల్లలకు కూడా ఏమేమి బాక్స్ పెట్టారో, ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టారో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. బట్టలు కూడా ఉతికేసుకున్నాను అన్నమాట. ఉతికేయడం అయితే చూపించలేదు, ఆరేయడం అయితే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్.